1947 భారతదేశం స్వాతంత్రానికి ముందు వేదకాలం నుండి మన దేశంలో హిందూ మతం విలసిల్లుతోంది. అప్పటి వరకు మనం బద్ధశత్రువుగా భావించే పాకిస్తాన్ మన దేశంలో అంతర్భాగంగానే ఉండేది. స్వాతంత్రానంతరం భారత్ పాక్ ఇలా రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది. ఆ సమయంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళగా ఇక్కడే ఉండాలనుకున్న హిందూ ముస్లింలు భారతదేశంలోనే ఉన్నారు. హిందూ దేశంగా విలసిల్లుతున్న భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉండేవి. అలాగే ప్రపంచంలో అతి శక్తివంతమైన శక్తిపీఠాలు కూడా. అయితే దేశం రెండుగా విడిపోయిన తర్వాత ఆ దేవాలయాలు శక్తిపీఠాలు కూడా అక్కడే ఉన్నాయి. అలా శక్తివంతమైన అమ్మవారి శక్తిపీఠం పాకిస్తాన్లో ఉంది. ఈ శక్తిపీఠాన్ని పాకిస్తాన్లో ఉన్న హిందువులతో పాటు ముస్లింలు పూజలు చేయడం విశేషం. ఇంతకీ ఆ శక్తిపీఠం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఆ విషయం తెలుసుకోబోయే ముందు తెలుసు కదా ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న టెంపుల్ రహస్యాలు ఛానల్ లింక్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 51 శక్తిపీఠాలలో పాకిస్తాన్లో ఉన్న హింగ్లజ్ మాత శక్తిపీఠం ఒకటి. ఈ శక్తిపీఠాన్ని హింగ్లజ్ దేవి నాని మందిరంగా పిలుస్తున్నారు. ముస్లింలు బీబీ నానిగా పిలుచుకుంటారు. నాని అనగా అమ్మమ్మ అని అర్థం. అతి శక్తివంతమైన శక్తిపీఠంగా చెప్పుకుంటున్న ఈ ఆలయం బలూచిస్తాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో హింగోల్ నదీ తీరంలోని ఒక కొండ గుహలో కలదు. ఈ ఆలయంలోని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో హిందూ ముస్లింలు కొలుస్తున్నారు. పురాణ గాథల ప్రకారం ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీదేవి తన ఆంక్షలకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది అన్న కోపంతో తాను తలపెట్టిన బృహస్పతి యాగానికి అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఈ యాగానికి కూతురుని అల్లుడిని మాత్రం పిలవడు. అయితే సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమద గణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్లి అవమానానికి గురి అవుతుంది. అక్కడ శివుణ్ణి నిందించడంతో ఆ నిందను సహించలేక సతీదేవి యోగాగ్నిలో దూకి భస్మమవుతుంది. దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని తన భుజాలపై వేసుకుని తను చేయాల్సిన పనులను పక్కన పెట్టేస్తాడు. దీంతో దేవతలంతా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడంతో వారి ప్రార్థనలకు మన్నించిన విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని సతీ వియోగ దుఃఖం నుండి బయటకు పడేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ఆ స్థలాలు శక్తిపీఠాలుగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలుగా మారాయి. అలా సతీదేవి శరీర భాగాల నుండి శిరోభారం హింగోల ప్రాంతంలో పడిందని స్థల పురాణం చెబుతోంది. అలా ఈ పుణ్యస్థలంలో హింగ్లజ్ మాతగా సతీదేవి పూజలు అందుకుంటోంది. అలాగే అక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన విచిత్రుడు అనే క్షత్రియ రాజుకు హింగోలుడు సుందరుడు అనే పుత్రులు ఉండేవారు. వీరు ప్రజలను ఋషులను పీడించి హింసిస్తూ ఉండేవారు. వారి బారి నుండి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడి ఆజ్ఞ ప్రకారం విఘ్నేశ్వరుడు సుందరుడిని సంహరిస్తాడు. తన సోదరుడిని విఘ్నేశ్వరుడు సంహరించడంతో మరింత రెచ్చిపోయిన హింగోలుడు విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. హింగోలుడి ప్రతీకారానికి బెంబేలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. ఆ శక్తిమాత హింగోలుడిని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోలునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో నెలకొని అతడి పేరుతోని హింగోల దేవిగా ప్రసిద్ధి చెందింది అని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో సాధువులు హఠయోగులు హింగ్లజ్ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఖచ్చితంగా అందరూ పాకిస్తాన్ లో ఉన్న హింగ్లజ్ మాత శక్తిపీఠాన్ని దర్శించుకోవాలి అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.